హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు. చుక్క కూర ఇది మనందరికీ తెలిసిందేనండి. అయితే చుక్క కూరని ఏ విధంగా నాటుకోవాలి, టెర్రస్ గార్డెన్లో మనం ఏ విధంగా దాన్ని పెంచుకోవాలి అనే విషయాల మీద ఈరోజు మీతో కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. అలాగే మీకు ఉన్న అనుభవాలను కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్స్ కార్నర్లో. చుక్క కూర నాటే విధానం ఏంటంటే, ముందుగా మంచి విత్తనాలని మనం ఎంపిక చేసుకోవాలండి. నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకొని ఆ విత్తనాలు మనం నేరుగా మంచి సాయిల్ మిక్స్ కలుపుకొని దానిలో నేరుగా జల్లుకోవాలండి. సుమారుగా 6 నుంచి ఒక 8, 9 అంగుళాలు లోతుండే కుండి సరిపోతుందండి. గ్రో బ్యాగ్ అయినా పర్వాలేదు. అయితే నీరు బయటికి వెళ్ళేలాగా హోల్స్ మాత్రం చక్కగా చేసుకోవాలి. సాయిల్ మిక్స్ నీరు నిల్వ ఉండకుండా తేలికపాటి మట్టితో మనం చేసుకుంటే బాగుంటుందండి. జనరల్గా ఏంటంటే మేమేం చేస్తామంటే, ఒక 30%, 35% ఎర్రమట్టి, ఒక వంతు కోకోపిట్టు, అలాగే ఒక వంతు వర్మీ కంపోస్టు, ఒక 10% ఇసుక కానీ లేదా ఆకులతో కంపోస్ట్ కానీ మనం చేసుకుంటామండి. దీనిలో కొద్దిగా వేపిండి కలిపితే మనకి చీడపీడల బాధ మనకి తగ్గుతుందండి. విత్తనాలు నాటే విధానం మీకు తెలుసుగా చూపిస్తున్నాను చూడండి ఒకసారి. మట్టిని అలా సమంగా చేసి విత్తనాలు చల్లుకుంటే సరిపోతుందండి. పైన పలుచుగా మట్టి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేస్తున్నాను కదా మట్టి, ఆ విధంగా వేసుకోవాలండి మట్టి. స్ప్రే ద్వారా కానీ లేదా పలుచుగా నీరు కూడా మనం వేసుకోవాలండి. ఆ విధంగా రోజుకు ఒకసారి మనం తడి పెడితే సరిపోతుందండి. నీరు ఎక్కువ నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎక్కువ నీరు పోస్తే దాని తాలూకా ఇవి కుళ్ళిపోతాయండి. తర్వాత మనకి సూర్యరశ్మి ఏంటంటే ఎండాకాలం కాబట్టి కొద్దిగా మనం షేడ్ నెట్లు ఉంచుకుంటే మంచిదండి. మామూలు కాలం అయితే ఒక 4 to 5 అవర్స్ మనం సూర్యరశ్మి ఉన్నా బాగుంటుందండి. 20 నుంచి 25 రోజుల్లో మనకి ఈ చుక్కకూర ఆకులు తొడిగి రెడీ అయిపోతుందండి. ఈ పై ఆకులు కత్తిరిస్తే ఆటోమేటిక్ కొత్త ఆకులు కూడా వచ్చేస్తాయండి మనకి ఆటోమేటిక్గా. ఇది చూసారా, మాది ఆల్రెడీ తయారైపోయిందండి. ఇది దీంతో విత్తనాలే మనం తీసి మనం ఇప్పుడు వేసుకుంటున్నామండి. ఈ విధంగా విత్తనాల సేకరణ కూడా మనకి చాలా ఈజీగా, ఆ పైవి అయితే ఉన్నాయో చిన్న దూది పింజల్లా వస్తాయి, ఆ దూది పింజలు జాగ్రత్తగా కట్ చేసుకొని సరిపోతుందండి. అయితే దీనికి ఏంటంటే ప్రతి 10 రోజులకు ఒకసారి జీవామృతం కానీ, తర్వాత వెర్మి కంపోస్ట్ కానీ ఇటువంటివి మనం వేసుకుంటే బాగుంటుంది. పురుగులు ఏమైనా చేరితే మనం నీమాయిల్ స్ప్రే చేస్తే సరిపోతుందండి. ఇది అండి, ఈ విధంగా మనం చేసుకుంటే ఈజీగా మనకి చుక్కకూర అనేది చాలా చక్కగా అవుతుందండి. ఇకపోతే చుక్కకూర ప్రయోజనాల గురించి కొంచెం చెప్పుకుందామండి. ఇది మంచి ఆరోగ్యకరమైన కూర అండి. ఇది విటమిన్ సి, అలాగే దీనిలో ఐరన్, కాల్షియం వంటి పోషక విలువలు నిండి ఉంటాయండి. అలాగే రక్తహీనత తగ్గించడంలో సహాయపడుతుంది, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. తర్వాత అలాగే మంచి ఇమ్యూనిటీ కూడా ఉంటుంది దీనిలో. కాబట్టి ఈ ఆకులు మనం అందరం కూడా చక్కగా పెంచుకోవచ్చండి మిద్దె తోటలో. ఈ విత్తనాలు మనం సేకరించి ఉంచుకోవాలి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.